గురువుగారు, ఈ రోజుల్లో చాలామందికి ఏదైనా వర్క్ చేసే ముందైనా, స్టడీ చేసిన వాళ్ళైనా, లేదంటే వ్యాపారస్తులైనా, రాజకీయ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఈ రోజుల్లో సర్పంచ్ అయినా, ఎమ్మెల్యే అయినా, ఎంపీటీసీ అయినా ఇలాంటివి వేస్తే వాళ్ళు గెలుస్తామా లేదా అని ఒక సందేహం. ప్లస్ చాలా మంది స్టూడెంట్స్ కానీ చదువుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఎంత చదివినా కూడా ఉద్యోగం వస్తుందో రాదో అని ఇదొక టెన్షన్ ఉంది. ప్లస్ వ్యాపారస్తులు కూడా ఏదన్నా చేద్దాం అది అంటే లాభం వస్తుందా, నష్టం వస్తుందా, వెనుకడిగేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ అనుగుణంగా అన్ని సక్రమంగా జరగాలంటే ఏదైనా పరిహారం ఉందా మన దగ్గర? రైట్ చాలా మంది వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు కొందరు అనుభవంతో బిజినెస్ పెడతారు. అవును, ఎక్కడో సూరత్లో బట్టల ఫ్యాక్టరీలో ఆ సాంచన్ వేసే దాంట్లో అక్కడిక్కడ బాగా అన్నీ తెలుసుకొని వచ్చి వాళ్ళ విలేజ్కి వచ్చి ఒక షాప్ పెడతారు, బట్టల షాప్. అవును, అంత అనుభవం ఉండి అంత తక్కువ రేట్లోకి తీసుకొచ్చి ఇక్కడ అమ్మినా కూడా అతను ఏం సంపాదించలేకపోతాడు, నష్టపోతూ ఉంటాడు. అంటే లాభం నష్టం అనేది మన చేతిలో లేదండి. ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలి. దాని గురించి వాళ్ళకి పరిహారం ఏమైనా ఉందా? ఉంది, కంపల్సరీ ఉంది. మీరు అన్నట్టుగా రాజకీయ నాయకుడు అందరు సపోర్టే, ఈయన గెలుస్తాడు అందరు సపోర్ట్ చేస్తారు. లాస్ట్ చూస్తే ఆయన ఓడిపోతాడు. అవును. వ్యాపారం కొందరు చదువుకున్న పిల్లలు, మనం చదువుకున్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు. నేను అశోక్ నగర్లో నా ఆఫీసు హిమాయత్ నగర్లో ఉన్నప్పుడు కొన్ని వందల వేల మంది పిల్లలు నా దగ్గరకు వచ్చారు. వాళ్ళకి నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు చాలామంది నా దగ్గరకు వచ్చినప్పుడు నేను 100% వాళ్ళకి న్యాయం చేస్తానండి. అయితే నేను కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని వీలైతే షేర్ చేయండి. మనకి ఎప్పటికీ అపజయం అనేది కలగకుండా ఉండడానికి కొంచెం కాస్త దూరమే నేను చెప్పినటువంటి ఒక ఆలయం దర్శించుకోవాలి. అది మనకు దగ్గరలో అంటే మనకు జైపూర్ స్టేట్ తెలుసు కదా, జైపూర్లో ఆ మోతీ డూంగ్రీ అనే గణేష్ ఆలయం ఉంది కొండ మీద. అక్కడ మొత్తం పెద్ద మోతీచూర్ లడ్డూలు పెట్టి ఉంటారు మొత్తం. ఒక్కసారి మనం ఈ పుడమి మీద జన్మించినందుకు ఒక్కసారి గనక ఆ మోతీ డూంగ్రీ ఆలయాన్ని గనక ఒక్కసారి దర్శించుకుంటే మీకు విజయం తప్ప అపజయం అనేదే ఉండదు. ఖచ్చితంగా చెప్తున్నాను. 100% సక్సెస్ అయితే అంటారు. పైన తదాస్తు దేవతలు ఉన్నారు, నా నోటి వాక్కు ఫలిస్తుంది. మోతీ డూంగ్రీ ఒక కొండపై ఉంటుంది. అక్కడికి గనక మీరు ఒక్కసారి మనం దర్శించుకుంటే మీరు ఉద్యోగమా, వ్యాపారమా, చదువా, విదేశీ ప్రయాణమా, ఏదైనా రాజకీయమా, ఏదైనా కానివ్వండి, ఒక్కసారి నా మాట విని దర్శించుకోండి. మీ జన్మ ధన్యం కాకపోతే నన్ను నచ్చాడు.